ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో ప్రభు అయినటువంటి దేవుడు మరి ఆయన యొక్క దయను గురించి మాట్లాడుతున్నాడు. దేని స్తోత్రం. ఎబ్రీయులకు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా నా ప్రజలారా, మన దేవుడు ఎంతటి అంటే ఆయన ఉచితమైనటువంటి దయను కలిగిన వాడు. దేని స్తోత్రం. 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఏం కనబడుతుందంటే, అయితే ఆయన అపేక్షించి వారిది లాగో చెప్పుచున్నాడు, ప్రభుత్వ ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పెద్దలను వెలుపలికి రప్పించుటకై వారిని చేపట్టుకున్న దినమున వారితో నేను చేసే నిబంధన ఉంటుంది కాదు. దేని స్తోత్రం. ఇక్కడ దీనంతటికీ కూడా వివరణ ఏంటంటే, ఆయన తన ప్రజలతో ఒక నిబంధనను ఏర్పాటు చేసుకున్నాడు. దేని స్తోత్రం. అంటే ఆయన ఉచితమైన దయ వారికి ఇచ్చి, వారి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని చేయి పట్టుకుని దినమున అంటాడు. దేని స్తోత్రం. అంటే తన పిల్లలను ప్రభు ఏం చేశారంటే, ఎంతగానో ప్రేమించి వారు అడగకపోయినటువంటి, వారు ఆశించినటువంటి దానికంటే అధికంగా ఆయన ఇచ్చినటువంటి దేవుడు. దేని స్తోత్రం. అందుకే ఆయనను కృపామయుడు, దయామయుడు అని బైబిల్ చెప్తాను. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఏమవుతుందంటే, కాగా మేము ఆయన తోని పనివారిని మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొని చిన్న అధ్యాయ స్తోత్రం. కాబట్టి కృప, దేవుని కృప వ్యర్థం చేసుకోకూడదు. అసలు దేవుని కృప ఏంటి? ఉచితమైన దయ. అంటే మన దేవునికి మనల్ని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకునే చక్కటి మంచి గుణం ఉందన్నమాట. దేని స్తోత్రం. కాబట్టి ఆ విధంగా ఆ క్రమంలో మనము ఆ కృప మీద ఆధారపడాలి. కాబట్టి కృప దొరుకువారికి మేలు దొరుకుతారు. దేని స్తోత్రం. కాగా మేము ఆయన తోడి పనివారనే మీరు పొందిన దేవుని కృపను అర్థం చేసుకోవద్దు. ఆయన కృపను మనం అర్థం చేసుకోకూడదు. అయితే మనం దేవుడు ఇష్టపడినట్లుగా ఆయన కృపకు మనం ప్రతిస్పందించాలి. కానీ ఎట్లు చేయాలి అని అంటే, మొట్టమొదటిగా మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 8 వచనాలు చదివిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అద్వితీకరమైన తన కృప మహేశ్వర్యము రాబో యుగంలో కనబరచు నిమిత్తం. స్తోత్రం. ఈ యొక్క 8వ వచనం చూస్తే అంటాడు, మీరు విశ్వాసంతో కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కాదు, ఇది దేవుని వరమే. దేని స్తోత్రం. కృప మనల్ని ఏం చేస్తుందమ్మా? రక్షిస్తుంది. ఏం చేస్తుందమ్మా? దేవుని కృప మనల్ని రక్షిస్తుంది అని ఇక్కడ రాస్తాం. ఒక మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డా, ఇది దేవుని వరం. మనం ఎలా అవ్వడానికి కారణం ఆయన వరం. అందువల్ల మనం అతిశయపడుతుందో వచ్చినట్టు ఉంది, అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరితో అతిశయపడ వీలు లేదు అంటాడు. ఎవరు కూడా అతిశయపడ గర్విస్తాం. రక్షింపబడిన వారిని తృణీకరించవద్దు అంటాడు. ఎవరిని అతిశయపడకూడదు, తృణీకరించకూడదు. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంకి వెళ్తే, గలతీ 5:4లో ఇలా రాయబడతారు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడే వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. స్తోత్రం.
కృపలో నుండి తొలగిపోతుంటారు చాలామంది. పౌలు గారు ఏమన్నారు, మీరు తొలగిపోవద్దు, మీరు ఎన్నడూ అతిశయపడొద్దు, మీరు కృపలో నుండి తొలగిపోవద్దు అంటారు. అనగా తొలగిపోవడం దేవుని మనలను అంగీకరించింది ఎప్పుడైనా సరే మనం క్రియల వల్ల కాదు, మనం ఏదో చేసిన ప్రార్థన, మనం చేసిన ఏదో భక్తి వల్ల కాదు, కేవలం ఆయన కృప ద్వారానే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2:18 చూస్తే ఆనాడు ఆ 2:18 గలతీయులకు రాసిన పత్రిక 2:18 ఆ స్వాస్థ్యము చదమ్మా. మరలా కట్టినట్లా నన్ను నేనే అపరాధిగా కనపరుచుకున్నాను కదా. తర్వాత మనం ఒక గలతీలో మనం చదువుతాం 2:18 చదువుతాం. 20 చూస్తే నేను దేవుని కృప నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రమునైతే ఆ పక్షమును క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటాడు అపోస్తలుడు పౌలు. అంటే మనం ఖచ్చితంగా ఆయన కృప నిరర్ధకం చేయకూడదు. ఖచ్చితంగా మన దేవుని యొక్క చిత్తాన్ని బలపరుచుకోవాలి. అపోస్తలుల కార్యములు 20:24 చూడండి. అపోస్తలుల కార్యం 20:24 20:24 అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చేందుకు నా పరుగును నేను ప్రభుని యేసువలన పొందిన పరిచయం కృతముట్టించుకున్నని నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రేమగా ఎంచుకోవట్లేదు. స్తోత్రం. దేవుని సువార్తను ప్రకటించట్లో, దేవుని పని చేయట్లో ఎంత మాత్రం ఏది ప్రియంగా ఎంచుకోకూడదు. మనం దేవుడి పని ఉంటుంది. బుధవారం మనకు ప్రార్థన ఉంటుంది కానీ ఖచ్చితంగా మనం సిద్ధపడాలి. అలాగే శనివారం ప్రార్థన ఖచ్చితంగా సిద్ధపడాలి. కనుక ఏది కూడా ప్రియంగా దేవుని పని కంటే మిగతా ఏమీ కూడా మనకి ఇష్టంగా ఏమీ ఉండకూడదు, ప్రియంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అది కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని ఉపదేశాలు మనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13 చూద్దాం. 13 ఎబ్రిల్ 13 అధ్యాయము 8 వచ్చిన చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధమైన అన్య బోధన చేత తిప్పబడుకుడి భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది. భోజనం బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. స్తోత్రం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని, ఉపదేశాన్ని వినాలి, ఆ రీతిగా జీవించడానికి. కనుక ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, కృప వలన మనం రక్షించబడ్డాము. కానీ ఖచ్చితంగా మన నిశ్చయంగా దీన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే కానీ మనకు అసలు. కనుక ఈ రాత్రి ప్రభు అటువంటి కృప, దేవుని కృపను అర్థం చేయకుండా దేవుని కృపను గొప్ప చేసే అద్భుతమైన విశ్వాసాన్ని మనకు కలుగు చేయని గాక ఆమె ప్రార్థించారు. హల్లెలూయా. యేసయ్యాని వందనాలు తండ్రి. గౌరవని సన్నిధిలో మీరు మాతో మాట్లాడుతూ అయినా మీ యొక్క శక్తిని కొమ్మరించారు, కంచివేని కాపుల నుంచి నాలుగు సహాయం చేయండి అయ్యా. మరి విదేశాలు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, విదేశాల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగులు చూస్తున్న సహాయం చేయండి, నిలబడి చూస్తున్న సహాయం చేయండి. ఏదైతే ఆశిస్తున్నారో అది నెరవేర్చడానికి త్వరగా కార్యాలు జరిగించండి. అయ్యా నీకు వందనాలు, సహాయం తెచ్చేది చేసే పొలాలను ఆశ్రదించండి. పెద్దలను సమావేశపడి ఆశ కష్టాలు చదువుకునే కృప అడిగించి ఆరోగ్యం ఏదైనా జరిగించే సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. శుద్ధాత్మ మీకు వందనాలు స్తోత్రం. యేసయ్యా ఈ రాత్రినైనా బిడ్డలను దర్శించినైనా కాచి కాపాడండి. అయ్యా ఎవరైతే ఏ విషయాల్లో సమస్య సోదరులు వారందరికీ కూడా చక్కటినైనా స్వస్థతను బలం శ్రద్ధించి, అలాగే నేను అనేకులకి తెలియనటువంటి విధానం జీవితం అనేకులకు నేను బాధ చేయటం ఏదైనా చేసే పిల్లలు అందిస్తున్న బాధలు అనేకులను ప్రవేశం చేసి బలపరచడం సహాయం చేయటం. అయ్యా మా యొక్క ధనం లేకపోవచ్చు కానీ మాకున్నారు కనుక
మాకు ఏది ఎక్కువ ఉంటుంది ఆయన సహాయం చేయండి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నింపంగా కార్యాలు జరిగించండి. రాత్రి కూడా వచ్చిన ప్రియ సాధనైనా స్థిరం పట్ల మీ ద్వారా తెరవని మార్గాలు సరళం చేయండి. ఎదురు చూస్తుండగానైనా అనిపించిన విషయం సహాయం చేయండి. జ్ఞానం కూడా మీరు సహాయం చేస్తారు. అధికారులు వారి నాయకులు మాట్లాడిన కార్యాలు జరిగించేస్తారు. విషయాన్ని పొందిన కార్యాలు జరిగించారు. ఇక సమయంలో ప్రభావంతండి అయినా ఏ విషయమైనా మీరు మాకు సహాయం చేయకపోతే ఎందుకు పనులు యజమాని దీవించారు, బిడ్డలు దీవించారు, తక్కువ నుంచి విడుదల పొందించండి, స్వస్థతను అనుగ్రహింపచేయండి ప్రభావ. అసలు సహాయం చేయండి. తర్వాత కాలం మీద నిలబడడానికి అనేకులకు సహాయం చేయండి. అనేక రోగులే ఉన్నారు, అనేక అప్పుల సందులు కూలిపోతున్నారు, అనేకులు భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పిల్లల్ని బలపరచండి. అనేక అలాగే అయ్యా చదువులు మీరు సహాయం చేయండి, ధనాన్ని సమకూర్చండి, ఇబ్బంది లేకుండా సహాయం పెట్టి కుటుంబం దయచేయండి. అయ్యా మరి ఇక సభలో మేము ప్రశస్తులు దీవెన సందేశ అవసరాన్ని అనుభవం చేసుకున్నాను. దీవెనగా సమస్త మహిమ దాంట్లో పొందుకోవాలి. రాత్రి కూడా చిన్న అమృతం జ్ఞాపకం చేసినట్టు ఒక్కరికి దీవించి ఆశపడి సిద్ధపడడానికి సహాయం చేయండి. సమస్త మహిమ కందపడుగా మీ సుకృష్ణాలో ప్రార్థన సమర్పించి వేడుకొచ్చి నామ తండ్రి ఆమె పర్వతంగా మాకు తగ్గని నా పనులు రాజ్యం భూమి మహాగ్రహాన్ని మేళ మనుష్యాలకి రాజ్యం శక్తి మహిమ నీవైన నామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారి పురుషాత్మ సహవాసం నీ యొక్క కృపా దేవుని సంపద సహాయంతో నడిపించి ఆచి కాపాడి బలపరచదు ఆమె క్రిస్తు महाराज की ऑपरेशन ऐसे को करगारा बचन में से को हालेलुया नरमा